లారీ డ్రైవర్ నరసింహం బాలకృష్ణ గారు, బి. గోపాల్ గారి డైరెక్షన్‌లో వచ్చిన మొట్టమొదటి సినిమా 'లారీ డ్రైవర్'. ఈ సినిమా డిసెంబర్ 21, 1990లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. బాలయ్య గారు, బి. గోపాల్ గారి కాంబినేషన్‌కి ఈ సినిమాతో తెరలేచింది. ఈ సినిమా తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో 'రౌడీ ఇన్స్‌పెక్టర్', 'సమరసింహారెడ్డి', 'నరసింహానాయుడు', 'పల్నాటి బ్రహ్మనాయుడు' ఈ సినిమాలొచ్చాయి. అందులో 'సమరసింహారెడ్డి', 'నరసింహానాయుడు' చిత్రాలు ఇండస్ట్రీ హిట్‌గా నిలిచాయి. 'రౌడీ ఇన్స్‌పెక్టర్' సెన్సేషనల్ హిట్‌గా నిలిస్తే 'పల్నాటి బ్రహ్మనాయుడు' సినిమా మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది. మొత్తంగా బాలకృష్ణ గారు అండ్ బి. గోపాల్ గారి కాంబినేషన్ అంటే అభిమానులకి పండగే. ఈరోజు ఈ సినిమాలో నటించిన నటులు ఎలా ఉన్నారో చూద్దాం. అంతకంటే ముందు మీకు కనుక మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెంబర్ 1 నందమూరి బాలకృష్ణ. బాలకృష్ణ గారు ఈ సినిమాలో హీరోగా బాలమురళి అనే క్యారెక్టర్‌లో లారీ డ్రైవర్‌గా నటించారు. మరి బాలకృష్ణ గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 2 విజయశాంతి. విజయశాంతి గారు ఈ సినిమాలో హీరోయిన్‌గా జయమ్మ క్యారెక్టర్‌లో నటించారు. మరి విజయశాంతి గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 3 రావు గోపాలరావు. రావు గోపాలరావు గారు ఈ సినిమాలో ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా కాశీపతి క్యారెక్టర్‌లో నటించారు. రావు గోపాలరావు గారు 13 ఆగస్టు 1994లో మరణించారు. నెంబర్ 4 శారద. శారద గారు ఈ సినిమాలో కలెక్టర్ లలితాదేవి క్యారెక్టర్‌లో నటించారు. మరి శారద గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 5 నూతన్ ప్రసాద్. నూతన్ ప్రసాద్ గారు ఈ సినిమాలో ఒక జడ్జిగా నటించారు. నూతన్ ప్రసాద్ గారు 30 మార్చి 2011లో మరణించారు. నెంబర్ 6 విజయ్ కుమార్. విజయ్ కుమార్ గారు ఈ సినిమాలో ఎస్పీగా ప్రదీప్ కుమార్ క్యారెక్టర్‌లో నటించారు. మరి విజయ్ కుమార్ గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 7 రాజా కృష్ణమూర్తి. రాజా కృష్ణమూర్తి గారు ఈ సినిమాలో రంగనాయకులు క్యారెక్టర్‌లో విలన్‌గా నటించారు. మరి రాజా కృష్ణమూర్తి గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 8 మోహన్ రాజ్. మోహన్ రాజ్ గారు ఈ సినిమాలో గుడివాడ రౌడీ అలియాస్ గుడివాడ రాయుడుగా విలన్ క్యారెక్టర్‌లో నటించారు. మోహన్ రాజా గారు 3 అక్టోబర్ 2024లో మరణించారు. నెంబర్ 9 వినోద్. వినోద్ గారు ఈ సినిమాలో ఇన్స్‌పెక్టర్ నేతాజీ క్యారెక్టర్‌లో నటించారు. వినోద్ గారు 14 జూలై 2018లో మరణించారు. నెంబర్ 10 బ్రహ్మానందం. బ్రహ్మానందం గారు ఈ సినిమాలో డంబు క్యారెక్టర్‌లో నటించారు. మరి బ్రహ్మానందం గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 11 బాబు మోహన్. బాబు మోహన్ గారు ఈ సినిమాలో నల్లరామ్మూర్తిగా నటించారు. మరి బాబు మోహన్ గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 12 రాళ్ళపల్లి. రాళ్ళపల్లి గారు ఈ సినిమాలో గురుమూర్తి క్యారెక్టర్‌లో నటించారు. రాళ్ళపల్లి గారు 17 మే 2019లో మరణించారు. నెంబర్ 13 తనికల భరణి. తనికల భరణి గారు ఈ సినిమాలో లాయర్‌గా నటించారు. మరి తనికల భరణి గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 14 జయప్రకాష్ రెడ్డి. జయప్రకాష్ రెడ్డి గారు ఈ సినిమాలో బ్యాంక్ మేనేజర్ సుబ్రహ్మణ్యం క్యారెక్టర్‌లో నటించారు. జయప్రకాష్ రెడ్డి గారు 8 సెప్టెంబర్ 2020లో మరణించారు. నెంబర్ 15 జయలలిత. జయలలిత గారు ఈ సినిమాలో బోరింగ్ పాప క్యారెక్టర్‌లో ఒక ఐటెమ్ సాంగ్‌లో నటించారు. మరి జయలలిత గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.